అందరికీ నమస్కారం అండి. ఈ రెండో తారీఖుని ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో మాకు ఒక మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్ వచ్చిందండి. కంప్లైంట్ వచ్చేసరి సున్నము రాజా నాగమణి, ఈమె 51 సంవత్సరాలు, భవనం వీధి, ఎలమంచిలి. ఈమె తన యొక్క రిపోర్ట్లో 1వ తారీఖు నుంచి తన కొడుకు కనిపించట్లేదు. తనకి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. తన కొడుకు వేరొక వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కుటుంబ కలహాల వల్ల వేరే చోట ఉంటున్నాడు. అయితే తనకి బంధువుల ద్వారా వెరిఫై చేస్తే ఆ ఇంట్లో ఆ కొడుకు కనపట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, మాకు ఏమైంది ఏమో తెలియట్లేదు. తలుపు బద్దలు కొట్టుకుని వెళితే అక్కడ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని మాకు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానిపైన ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో 2వ తారీఖుని 10 గంటలకి మిస్సింగ్ కేసు నమోదు చేసి సిఐ గారు, ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళి నేర స్థలాన్ని చూసిన తర్వాత వారికి కొన్ని అనుమానాలు వచ్చినవి. వెంటనే సిడిఆర్ లొకేషన్లు అవి పెట్టాము. మీన్వైలు దీంట్లో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ గురించి వాకప్ చేస్తూ ఉండగా ఈ కేసులో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఈ 3వ తారీఖుని, అంటే నిన్న ఉదయం లోకల్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఈ వ్యక్తిని హత్య చేసినట్లుగా వాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ తోటి వారు, విఆర్ఓ గారు, ఆ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ రికార్డ్ చేసుకుని ముద్దాయిలిద్దరినీ కూడా నిన్న సాయంత్రము ఎన్ని గంటలకి, 4 గంటలకి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసు కింద మేము ఆ సెక్షన్ ఆల్టర్ చేసుకుని ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారము ఈ డెడ్ బాడీని వేరొక ప్లేస్లో కప్పెట్టామని చెప్పారు. ఎసరాయవరంకి చెందినటువంటి బార్లపూడి దగ్గర మన పోలవరం కాలువకి దగ్గరలో ఐసోలేటెడ్ ప్లేస్లో బరీ చేశామంటే అక్కడ లోకల్ ఎంఆర్ఓకి ఒక రిక్వెస్ట్ ఇచ్చి బాడీని ఎగ్జిబిషన్ చేయించాము. బాడీని తీస్తే మాకు ఈ కేసులో మిస్సింగ్ అయినటువంటి పర్సనే, ఏదైతే మేము సెక్షన్ ఆల్టర్ చేసామో 302 కింద ఆల్టర్ చేసామో అదే పర్సన్గా వాళ్ళ రక్త బంధువులు అది గుర్తించడం జరిగింది. తహసీల్దార్ గారు రాయవరం వారు నిన్న శవ పంచనామా కూడా చేసి బాడీ బాగా డీకంపోజ్డ్ అయిపోయింది కాబట్టి అక్కడే పిఎం ఎగ్జామినేషన్ కూడా చేయటం జరిగింది. ఈ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఒకటి A1 వచ్చేసరికి సున్నము సాయి మనోజ్ అండి. అదే విధంగా ఇతను డిసీజుడికి బ్రదర్ అవుతాడు. ఎట్లాగంటే డిసీజుడు వాళ్ళకి 2 సిస్టర్స్, తర్వాత ఇతను కూడా వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ యొక్క కజిన్ బ్రదర్నే వీళ్ళ పేరెంట్స్ అడాప్షన్ చేసుకుంటారు. అదే విధంగా A1 యొక్క ఓన్ బ్రదరు దేవులపల్లి రాజేష్, వీళ్ళిద్దరూ కలిపి ఇతన్ని హత్య చేసినట్టుగా వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే కుటుంబ కలహాలు, ఆస్తి గురించి అంటే ఇతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని భార్యతో గొడవలు పడి తర్వాత డైవర్షన్ కూడా తీసేసుకున్నాడు. ఇతను ఒంటరిగా వేరొక ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఆస్తి తన పేరెంట్స్ నుంచి రావాల్సినటువంటి ఆస్తి గురించి ఇంట్లో అడుగుతున్నాడు. ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో, అడాప్షన్ బ్రదర్ ఏదైతే ఉన్నాడో, ఇతని భార్య వెళ్ళిపోయింది, పిల్లలు కూడా లేరు, ఇతన్ని చంపేస్తే ఈ టోటల్ ఆస్తి అంతా కూడా తినకే వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో తన ఓన్ బ్రదర్ అయినటువంటి దేవులపల్లి రాజేష్ యొక్క సహకారం తీసుకొని ఈ సతీష్ దేవులపల్లి రాజేష్, ఏటూరు రాజేష్ సహకారం చేసుకుని డిసీజ్డ్ అయినటువంటి సున్నము సతీష్ కుమార్ని 27వ తారీఖుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 27వ తారీఖు రాత్రి 9 గంటలకి ఆ ఇంటికి వెళ్ళి అతనితోటి వాగ్వివాదం పడి అతన్ని డాబా పైకి తీసుకెళ్లి చేతులతో కొట్టి హత్య చేసినట్టుగా, తర్వాత ఆ శవాన్ని కారులో పెట్టి ఆ రాత్రి అక్కడ ఉంచుకొని నెక్స్ట్ డే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రైవేట్ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి బరీలు చేసినట్టుగా చెప్పారు. ఇందులో ముద్దాయిల్ని వెంటనే, అంటే కేసు రిపోర్ట్ అయినటువంటి వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు కూడా రెస్పాన్స్ అయ్యి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని మరి సెక్షన్ ఆల్టర్ చేసినటువంటి 24 గంటల్లోనే ముద్దాయిల్ని
అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నామండి. అవసరమైతే వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. ఇది కొంచెం బాధాకరమైన విషయం. సొంత బంధువుల్ని వాళ్ళ ఆస్తి కోసము, కేవలం కుటుంబ కలహాల కోసము ఈ విధంగా హత్య చేశారు. ఈ ప్రాపర్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈ కేసు కన్విక్షన్ వచ్చే విధంగా, శిక్ష పడే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. ప్రాపర్ ఎవిడెన్స్ అంతా కూడా, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మీ అందరికీ తెలుసు, టౌన్లో ఎలక్షన్లు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా నడిచినవి. అయినప్పటికీ కూడా కొంతమంది దృష్టికి వచ్చింది, అక్కడక్కడ పెడ్లర్స్ వాళ్ళు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గర కొన్ని ప్రాంతాల్లో యువత ఈ గంజాయికి అలవాటు పడి ఉన్నారని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, స్టర్న్గా ఉంది. దీనికి ఒక 100 days ప్లాన్ కూడా పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏరియాలో ఎక్కడా కూడా ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, పొజిషన్ కానీ, సెల్లింగ్ కానీ ఎక్కడ ఏమీ కూడా అనకాపల్లి జిల్లాలో జరగకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అవి పెట్టి గట్టి నిఘా ఉంది. దానిలో భాగంగా మేము కూడా ఈ డే అండ్ నైట్ బీట్లు పంపించి, ఎస్పెషల్లీ పీక్ అవర్స్లో ఈ పార్కుల దగ్గర కానీ, ఈ యొక్క ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎక్కడైతే లేఅవుట్లు అక్కడక్కడ ఉంటాయో, కొంతమంది రైల్వే స్టేషన్లో సాధువుల దగ్గర కానీ తరువుగా చెక్ చేయమని మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎవరు కూడా యువత, కాలేజీ పిల్లలు కానీ లేదంటే వేరొక యువత కానీ ఈ యొక్క గంజాయి బారిని పడొద్దని, ఎవరు తెలిసినా సరే సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి ఈ యొక్క గంజాయి మహమ్మారికి అలవాటు పడినటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మీకు కూడా ఏదైనా సమాచారం ఉంటే సిఏ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, నాకు వాట్సాప్ కానీ మీరు తెలియపరచండి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా టౌన్లో కొన్ని ప్లేసుల్లో మేము నోటీస్ చేశాము. అక్కడక్కడ ఈ ఆటోలు తెల్లమెల్లగా పెడుతున్నారు, వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఒక ఆర్డర్లో పెట్టమని. అదేవిధంగా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంచెం మెన్ షార్టేజ్ ఉండటం వల్ల మేము మొన్నటిదాకా ఎలక్షన్ బందోబస్తులు ఉండటం వల్ల ఫోకస్ చేయలేకపోయాము. హీరాఫ్టర్ టౌన్లో ట్రాఫిక్ మెయిన్ కూడా ఎక్కడైనా మార్కెట్లు ఉన్నా కాడ అవసరమైతే కొంచెం బ్యాక్ జరిపించుకుని పబ్లిక్కి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మా ఇప్పుడు టాప్ ప్రయారిటీ ట్రాఫిక్ రెగ్యులేషన్ టౌన్లో, అదేవిధంగా ఈ గంజాయి మీద ఈ సోషల్ ఈవిల్స్ ఎక్కడా కూడా అసాంఘిక సంఘటనలు, ఈ సోషల్ ఈవిల్స్ వల్లే క్రైమ్ కూడా కొంచెం పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఈ గంజా మీద లేదంటే ఈ ప్యాకెట్లు కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అవి కూడా లేకుండా చూస్తాము. హైవే మీద కూడా ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు కూడా చెప్పండి. రెగ్యులర్గా ఈ మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. ఎక్కడైనా ఈ యొక్క వ్యభిచారం లాంటిది ఏదన్నా జరిగితే దాని మీద కూడా మేము ఫోకస్ పెడుతున్నాము. వీటితో పాటుగా మా ఎస్పీ గారు నిత్యం చెప్తా ఉంటారు యాక్సిడెంట్లు తగ్గించండి అని. దాంట్లో భాగంగా డైలీ ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ ఎస్ఐ గారు, టౌన్ ఎస్ఐ గారు. దాంట్లో భాగంగా డైలీ ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ ఎస్ఐ గారు, టౌన్ ఎస్ఐ గారు కూడా. అయితే దీంట్లో మనం కొద్దిగా నోటీస్ చేసాము, కొన్ని హెవీ వెహికల్స్ ఒక్కొక్కసారి ఈ రూట్లో పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్నాయి. పర్మిషన్ లేకుండా కానీ లేదా ఓవర్ వెయిట్ తోటి వెళితే వాటి మీద కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుందండి. ఐపీసీ ప్రకారము అంటే ఏదైనా ఒక నేరము 36/2024 ముందు జరిగినటువంటి నేరాలు ఏవైనా ఇప్పుడు రిపోర్ట్ చేస్తే కనుక, అప్పుడు నేరాలు ఇప్పుడు రిపోర్ట్ చేస్తే కనుక ఆ సెక్షన్ వేస్తాము, ఐపీసీ సెక్షన్ వేస్తామండి. 1/7 తర్వాత ఏ నేరము రిపోర్ట్ అయినప్పటికీ కూడా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, కొత్త చట్ట ప్రకారమే ఈ కేసులు నమోదు చేయడం. మన ఇది ముందు జరిగింది కాబట్టి ఆ సెక్షన్ వేస్తాము. దీని ప్రకారము కొత్త సెక్షన్లు వేసుకోవటం జరుగుతూ ఉంటుంది. దర్యాప్తు అయితే మాత్రము పాత నేరం అయినప్పటికీ కూడా కొత్త చట్ట ప్రకారమే దర్యాప్తులు జరుగుతాయి. కారణం ఏంటంటే కొన్ని హీనియస్ అఫెన్సులు ఏవైతే ఉన్నాయో, అబోవ్ 7 years దాటినటువంటివి హీనియస్ అఫెన్సులు అంటే పోక్సో కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, ఇవన్నిటిని కూడా ఆడియో
వీడియో విజువల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని, అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను కూడా తీసుకొని ప్రాపర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ తోటి మేము వీటిని కోర్టులో ఛార్జ్షీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. వీటికి దర్యాప్తు కూడా కాలపరిమితి కూడా కొన్ని కేసుల్లో నిర్ధారించడం జరిగింది. ఆ కాలపరిమితి లోపల ఛార్జ్షీట్లు వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త చట్టాల ఏడల అవగాహన చేసుకోవటానికి మా జనాల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమని పై ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా అందరికీ కూడా మేము పబ్లిక్లో కూడా తెలియపరచడం జరుగుతుందండి. ప్రిపేర్ అవుతున్నాయండి, అవి ఇస్తాం తప్పనిసరిగానండి. అవి కరపత్రాలు కూడా ఇప్పుడు కొంతమంది ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు రిసెప్షన్ సెంటర్లో ఇక్కడ ఇస్తాము, బయట కూడా జనాలకు కూడా ఈఎంఎస్కేల ద్వారా గ్రామ మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి విలేజెస్లో అవేర్నెస్ రావాలి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా తెలియపరుస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.